డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారి గెలుపు సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉన్నది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది మా ప్రభుత్వ పథకాలకు, మా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకి రెఫరెండం గా మేము భావించినాం. ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి ఫలాలతోటి ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మా బచ్చనపేట మండలం నుండి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వెళ్లి ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ రోజు హైడ్రా మీద ఎన్నో గగ్గోలు పెట్టిండు కేటీఆర్, హరీష్ రావు, టిఆర్ఎస్ శ్రేణులు మొత్తం. ఈ రోజు హైదరాబాద్ ప్రజలు హైడ్రా మా మంచికే అని చెప్పి వాళ్ళు గుర్తించి ఇలా ఆ హైడ్రా కూడా మరి ఈ రోజు వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మా యొక్క కాంగ్రెస్ పార్టీ పనితీరుకు 100కు 100% ఇటు పట్టణ ప్రజలు మార్కులేశారు. రేపు పొద్దున జరగబోయేటువంటి ఇదే ఉత్సాహంతో రేపు పొద్దున జరిగేటువంటి తెలంగాణలో జరిగేటువంటి అన్ని రకాల ఎలక్షన్లు, ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం కాంగ్రెస్ అన్న విధంగా మేము గెలిచి తీరుతాం. అన్ని రకాల ఎలక్షన్లలో రేపు పొద్దున జడ్పీలన్నీ, అదేవిధంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు కైవసం చేసుకోవడానికి మేము ఖచ్చితంగా శాయశక్తుల మేర కృషి చేస్తాం.